తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రం. ఇప్పుడు అప్పులపాలైంది. దానికి కేసీఆరే కారణం అనే చర్చ జరుగుతోంది. ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. నేను అభివృద్ధి కోసం చేశామనేది ఆయన చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా సిస్టమేటిక్‌గా ఉందా? ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విధానములో ఉన్నారా? అంబేద్కర్ భారీ విగ్రహం పెట్టారు. పేరు కోసం అన్నారు. సెక్రటేరియట్ కట్టారు. పేరు కోసం అన్నారు. బాపు గారి దగ్గర పెద్ద విగ్రహం గాంధీజీ గారిది పెడతామని అంటున్నారు. అటు మూస సుందరీకరణ పేరిట డబ్బులు వృధా చేస్తున్నారు. అసలు చేయాల్సిన ఇంకా చాలా పనులున్నాయి తెలంగాణలో అని. దీనికి ఏం సమాధానం? ప్రయారిటీస్ పైన డిబేట్ చేయొచ్చు. దాంట్లో ఎవరు దాన్ని తప్పుబట్టకూడదు, తప్పుబట్టలేము కూడా. ఇప్పుడు విషయం అది కాదు. ఇప్పుడు రాష్ట్రం అప్పులపాలు చేసిన మాట వాస్తవం. నువ్వు అన్ని 1,00,000 కోట్లు పెడితే ఆ 3 బ్యారేజీలు అయితే పోయినాయి కదా. అట్లాగే మిషన్ భగీరథ కూడా దీన్ని అనాలోచితమైనది. చాలా చోట్ల గ్రామాల్లో అప్పటికే నీటి సరఫరా పథకం ఉంది. నువ్వు ఎక్కడనూ శుద్ధి చేసి నల్లా ఇప్తేనే తాగే నీళ్ళు తెస్తా అని తాగే నీళ్ళు రాకపాయే, పాతయి పోయి చెదిరిపాయే. ఎందుకు నీళ్ళు వచ్చినాయి కదా సార్? నీళ్ళు ఏడుస్తున్నాయి, అన్ని మురికి నీళ్ళే చాలా దిక్కుల.